రాజ్యానికి వచ్చి అబద్ధాన్ని నిజమని చెప్పడానికి చూస్తున్నావే నువ్వు? నీకు తప్పుగా అనిపించడం లేదా? మర్యాదగా ఇక్కడి నుండి వెళతావా లేక ఆ పని మా చేతులకు అప్పగించమంటావా? శ్రీ గణేశుడు ఎందుకింత రౌద్రరూపం దాల్చాడు? నేనిక్కడ ఎవరితో యుద్ధం చేసినా ప్రయోజనం ఉండదు. అయినా పుత్రుడు తన తండ్రిని కలవాలని కోరుకోవడం ఎంత మాత్రం తప్పు కాదు. అయినా తండ్రి తన పుత్రుని కాదనడం మాత్రం సముచితం కాదు. అనుచిత ప్రవర్తన సత్ఫలితాలను ఎప్పటికీ ఇవ్వదు. ఇప్పుడు వెళ్ళిపోతాను నేను, కానీ మళ్ళీ వస్తాను. సరే సరే వెళ్ళు. ఇంకొకటి, ఈసారి వచ్చినప్పుడు నీ గొప్పలు చెప్పుకోవడానికి, అందరి దృష్టిని నీ వైపే ఆకర్షించుకోవడానికి నువ్వు శివపుత్రుడువని ఎవ్వరికి చెప్పకూడదు. ఈయన శివపుత్రుడా? ఒక పుత్రుణ్ణి మీ గుండెలకు అత్తుకోవడం ద్వారా, తనపై వాత్సల్యాన్ని కురిపించడం ద్వారా ఎంతో ఆనందిస్తున్నట్టున్నారు కదా మహాదేవా. మీకు ఏ తేడాలు లేకపోతే మరొక పుత్రుడి గురించి మరిచిపోయి బాధపడేటట్టు ప్రవర్తిస్తారా మీరు? లేదు, ఇది నాకు జరుగుతున్న అన్యాయం. అతి త్వరలోనే నాకు తగిన న్యాయం లభిస్తుందని ఆశిస్తున్నాను. ఇప్పుడు మీ పుత్రుడికి దుఃఖాన్ని కలిగించారు కదా మీరు. మీ ఆనందానికి మూలమైన ఆ పుత్రుడు దుఃఖాన్ని, ఆవేదనని చూడక తప్పదు మహాదేవా. మీరు వెళ్ళిపోతున్నాను నేను.